హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇదిగోండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి. ఏంటండి 2025 డిఎస్సికి ఇన్ని గ్రహణాలు ఉన్నాయి. ఈయన ఫోటో పక్కన చందమామలాగా చుక్కపడింది, కానీ మనకి డిఎస్సి అభ్యర్థులకు మాత్రం గ్రహణం పట్టించారు. నాకు అర్థం కావట్లేదండి. ఏమన్నా అడిగితే అడగకూడదు, మనం ప్రశ్నించే హక్కు లేదు. వర్షాల్లో తడిసిపోయి ధర్నాలు చేసిన ఒక ఇద్దరు ముగ్గురు సూసైడ్లు చేసుకున్న వీళ్ళకి ఏం పట్టదు. హాయిగా నవ్వుతూ కూర్చున్నారు. చూడండి ఫొటోస్లో ఎంత చక్కగా నవ్వుతున్నారు. మరి వీళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా మాకు తెలీదు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లా స్థాయి పోటీ పరీక్ష, కానీ నార్మలైజేషన్ రాష్ట్ర స్థాయిలో చేశారు. ఒకటి వెయిటేజ్ అనేది టెట్ వెయిటేజ్ ఉంటుంది. ప్రతి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు, నార్మలైజేషన్ చేసినప్పుడు టెట్ వెయిటేజ్ ఇన్ని, నీ హాల్ టికెట్ నెంబర్ ఇది, నీ పేరు ఇది, మీ నాన్న పేరు ఇది, నీకు టెట్ మార్కులు, నీకు డిఎస్సి మార్కులు ఇన్ని వచ్చాయి, టెట్ మార్కులు ఇన్ని వచ్చాయి, నీకు డిఎస్సి వెయిటేజ్ టెట్ వెయిటేజ్ మొత్తం కలిపి ఇంత ఉంది, నార్మలైజేషన్ చేసిలో నీకు మార్కులు మేము కలిపాము, లేదని నీ మార్కులు తగ్గించాము ఇంత అనైనా పారదర్శకంగా ఉండాలి కదా. లేదు, అది కాదన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళేనండి. చాలా దారుణం. ఎలా అసలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదండి? జీతాలు ఇవ్వకుండా ఏమన్నా పనిచేస్తున్నారా? ఇది ఇంతమంది నిరుద్యోగుల పాలిట నిరుద్యోగుల కళలు నెరవేర్చుకుందామని 7 ఏళ్ళు బట్టి ఎదురు చూస్తున్నారండి. ఇచ్చారు. పారదర్శకత ఉందా అండి? మీకు నచ్చినట్టు 40 రోజులు ఫస్ట్ టైం వచ్చి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారండి. అయ్యా సార్, మందాకృష్ణ మాదిగ గారు ఎక్కడున్నారండి? ఎస్సీల తరపున మాట్లాడతామనే ఈయన ఎక్కడున్నారండి? ఎవరు? జూపూడి ప్రభాకర్ గారు ఎక్కడున్నారండి? ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఎస్సీ కమ్యూనిటీలో 37 మార్క్స్ ఒకరికి వచ్చాయి. అదే కమ్యూనిటీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఆ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం పిలిచారటండి. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేమి డిఎస్సి అండి? పోనీ ఓపెన్ కేటగిరీ అంటే సరే, ఏదో ఆ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో తలనొప్పులు. ఒకే కమ్యూనిటీలో కింద ఉన్న ర్యాంక్ వాళ్ళని పిలిచి పైన ర్యాంక్ వాళ్ళని పిలవకుండా అంటే ఈ పోస్ట్ అమ్మేశారండి. ఎంతకు అమ్మారండి పోస్టు? ఎవరన్నా తప్పుడు సమాచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామన్నారు. మరి ఏది? ఇప్పుడు పెట్టండి సార్ కేసులు. ఇప్పుడు ఎవరి మీద పెట్టాలండి కేసులు? అంటే అంత ఆటలాడుకుంటున్నారండి, మనోభావాలతో అంత ఆడుకుంటున్నారు. ఫస్ట్ ఏమో క్యాండిడేట్ లాగిన్లో ఇస్తారు ప్రతిదీ. ఎందుకు సార్? పక్క రాష్ట్రం తెలంగాణ పారదర్శకంగా ఉన్నప్పుడు మీరెందుకు పారదర్శకంగా లేకపోతున్నారు? ఏం సార్ సీఎం గారు, మీ శిష్యుడే కదా పక్క రాష్ట్రంలో వైసీపీ కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మీ అనుంగు శిష్యుడే కదా. ఆయన నెరవేర్చేవి కూడా మీరు చేయలేకపోతున్నారండి. లేకపోతే ఒకసారి ఆయన దగ్గర కనుక్కోండి సార్ ఏం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ అయ్యారండి విద్యాశాఖ మంత్రిగా చేయడం. మీరు ఇంకో శాఖ తీసుకోండి సార్, ఉపయోగం మీకు. ఇదివరకు ఐటీ చేశారు కదా, దాంట్లోకి వెళ్ళిపోండి సార్ మీరు. ఏంటండి ఇది? మా డిప్యూటీ సీఎం గారు అసలు వీటి గురించి ఏం మాట్లాడరు. ఆయన శాఖ తప్ప ఆయనకి మిగిలిన శాఖలతో పని లేదు. డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రం మొత్తానికి ఏమీ మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు సార్? మా పక్కనే ప్రతిపక్షం ఆయన నోరు మూసుకుని కూర్చుండిపోయారు ఇంట్లోనే, బయటికి రాకుండా కూర్చున్నారు. ఆయన మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు. మా పక్కన ఎవరు మాట్లాడతారు? డిఎస్సి అభ్యర్థుల పక్కనే చుక్కలు చూపిస్తున్నారండి డిఎస్సి అభ్యర్థులకి. ఇదంతా అన్యాయమో నాకు తెలియట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, లిస్ట్లో పిలిచిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఒకే లైన్లో 2 నెంబర్లు, ఒకే హాల్ టికెట్ నెంబర్స్, ఫస్ట్ సెకండ్ ఇలా ఉంటున్నాయండి. ఒకే హాల్ టికెట్ నెంబర్స్, చివరిలోని వాళ్ళు పిలవడానికి హాల్ టికెట్ నెంబర్స్ ఒకే వ్యక్తివి 2 రాసున్నాయి. మరి ఇదేం పారదర్శకత అండి? ఈ పోస్టులు మరి ఎవరికి అమ్ముకుంటున్నారు, లేకపోతే ఏంటి? అవగాహన రాహిత్యం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా దేంట్లోనన్నా అనేది చెప్పండి సార్. మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది మనోభావాలతో ఆడుకుంటున్నారండి మీరు? ఏం సార్, డైరెక్ట్గా రిలీజ్ చేయొచ్చు కదా. క్యాండిడేట్ లాగిన్లో ఇచ్చేసి మీకు నచ్చిన వాళ్ళకి మార్కులు వేసేసుకుని నచ్చిన వాళ్ళకి పంపించేసి. సార్, మీ నార్మలైజేషన్ అనే దరిద్రం వల్ల ఎంతమంది లాస్ అయిపోయారో. వచ్చిన వాళ్ళకు కూడా, ఆ మార్కులకు వచ్చిన వాళ్ళకు కూడా నార్మలైజేషన్ పుణ్యమని ఉద్యోగం రాకుండా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇది అన్యాయం కాదా అండి?
పారదర్శకత అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే మేము కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సీఎం అయ్యారు. సీఎం అయినప్పుడు ప్రతి దగ్గర కూడా స్పైయింగ్ కెమెరాస్ అవి పెట్టి సీక్రెట్గా ఎవరన్నా లంచాలు తీసుకుంటున్నారా అవన్నీ చేసి అలా చేసేవాళ్ళు. అలాంటి ఇప్పుడు ఏమైపోయిందండి? అది మీ అబ్బాయికి నేర్పించలేదా సార్? అది నేర్పించాలి కదా సార్, ఎలా పారదర్శకతగా ఉండాలి అనేది. అంటే ఇప్పుడు ఏంటి సార్ ఇది? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది ఏడుస్తున్నారు. ఇలాంటి డిఎస్సి క్యాన్సిల్ చేయండి సార్. క్యాన్సిల్ చేసి మళ్ళీ డిఎస్సి పెట్టండి సార్. మీరంతా ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి, ఈ ప్రాబ్లం ఉండదు. మీరు నార్మలైజేషన్ చేయక్కర్లేదు. అప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి సార్ ఇప్పుడైనా సార్. ఇది క్యాన్సిల్ చేసి దీనివల్ల ఈ డిఎస్సి వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు, నష్టమైపోయిన వాళ్ళే ఉన్నారు. ఈ డిఎస్సి మీద మొండిగా వెళ్తున్నారు. మీరు మళ్ళీ డిఎస్సీలు ఇచ్చినా కూడా 2029 మీరు అధికారంలోకి రారు అని నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఈ డిఎస్సి విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటేనే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి పారదర్శకంగా సార్ 40 రోజుల టైం ఇవ్వండి సార్. ఇప్పుడు రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి 40 రోజుల టైం ఇస్తాం ఇప్పుడు అని చెప్పండి. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అప్పుడు మీకు 2029లో అవకాశం ఉంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి కదా, ఇప్పుడు మీరు ఎవరో ఉంటారు, మీరు ఒక్క సీటుకి పరిమితం అయిపోతారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఒకలే గెలుస్తారు, ఇంకందరూ గెలవరని నా అభిప్రాయం. మరి ఇది ఎలా? మరి అసలు ఏంటో అర్థం కావట్లేదు. తల్లికి వందనం అన్నారు, చాలామందికి రాలేదు. మా ఇంటికుల్లో చేసే చాకల అమ్మాయి వాళ్ళ మనవరాలకు రాలేదు తల్లికి వందనం. వాళ్ళు పూరసలు ఇలాంటి చాలామందికి రాలేదండి. మరి అందరికీ ఇచ్చేసామంటున్నారు కదా, ఏదండి? ఇవ్వలేదుగా. ఇది సార్ నేను చెప్పాలనుకుంది. ఇది ఇప్పుడైనా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నా.